సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మనకి జనరల్గా ఆపరేషన్స్ ఏదైనా చేసేటప్పుడు అడుగుతారు మీరు ఏదైనా పళ్ళు పెట్టించుకున్నారా అని. మరి ఈ టైంలో పళ్ళు లేని వాళ్ళు ఇలా ట్రెడిషనల్గా కానీ ఇంప్లాంట్స్ పెట్టుకున్నా కానీ అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? చేయాలండి. ఎక్కడ అవుతుందంటే మనకి ఎంఆర్ఐ తీసినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎక్స్రేస్ తీసినప్పుడు కానీ మెటల్ థింగ్స్ తీసేయని అంటారు. మీరు చూసారు ఎప్పుడైనా ఎక్స్రేకి వెళ్ళినప్పుడు మెటల్ కమ్మలు తీసేసి రండి అంటారు. ఎందుకనంటే కమ్మలు అనేవి మెటల్ కనుక దాని ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎక్స్రే ఏదైతే ఇమేజ్ తీస్తున్నారో దాని హార్డ్గా కనిపిస్తుంది. అది అట్ ద సేమ్ టైం ఇమేజ్ డ్యామేజ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ రీజన్తో వాళ్ళు వద్దు అంటారు. కానీ దీన్ని కాకుండా మనకి ఏంటంటే ఇప్పుడులో కొన్ని మెటీరియల్స్ వచ్చేసాయి. లైక్ ఎలా అంటే జిర్కోనియం అంటారు. మనం జిర్కోనియం క్యాప్స్ పెట్టినప్పుడు లోపల మెటల్ ఉండదు. సో మనకి మెటల్ కనిపించదు, ఎక్స్పోజ్ అవుతుంది, నార్మల్గానే ఉంటుంది. అట్లా ఇప్పుడు కోబాల్ట్ క్రోమియం క్యాప్స్ కూడా అవి కొన్ని డిఎల్ఎంఎస్ క్యాప్స్ అంటాం. దానిలో ఒక వెరైటీ ఆఫ్ క్యాప్స్ వచ్చాయి ఇప్పుడు. అవి ఏంటంటే మెటల్ థిన్ లేయర్ ఉన్నా కూడా అది మెటల్లా కనిపించదు. సో ఇలాంటివి వచ్చేసాయి. సో మెటల్ లేకుండా చేసుకోవచ్చు ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఇంప్లాంట్స్ కూడా జిర్కోనియం ఇంప్లాంట్స్ వచ్చేసాయి. మెటల్ ఇంప్లాంట్స్ కాకుండా జిర్కోనియంతో తయారైన ఇంప్లాంట్స్ వచ్చాయి. అవి చేసుకుంటే మెటల్ అనేది ఎంఆర్ఐ వాటిలో పడదు, కనిపించదు, ప్రాబ్లం ఉండదు. అట్లా అన్నమాట. సార్ ఇప్పుడు మొత్తం పళ్ళు మనం ఊడిపోయినప్పుడు ఇలా సెట్స్ చేస్తున్నాము, ట్రెడిషనల్గా కానీ ఇంప్లాంట్స్గా కానీ పెడుతున్నాము. దీని తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి సార్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండడానికి? మళ్ళీ సో జనరల్ ఫస్ట్ థింగ్ వచ్చి జనరల్ మెయింటెనెన్స్ అండి. ఎలా అంటే మనం చెప్పాను కదా, ఫుడ్ సాఫ్ట్గా తీసుకుంటూ తిన్నాక పుక్లించడం లేదా బ్రష్ చేసుకోవడం, బేసిక్ థింగ్స్ చేయాలి. జనరల్ ఒక పర్సన్ చేసే థింగ్స్ చేయాలి. ఇవి కాకుండా ఏంటి అంటే ఇంప్లాంట్స్ కానీ ఏమైనా డెన్సర్ ట్రీట్మెంట్స్ జరిగినప్పుడు ఏంటి అంటే అక్కడ ఎక్కడో ఒక దగ్గర 2 years 3 years అయ్యాక కొంచెం చిన్న స్పేస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది మన ఎముక అనుకోండి, పైన ఇది డెన్చర్ అనుకోండి, పెట్టిన తర్వాత 3 yearsకి కానీ 4 yearsకో లేదా 2 yearsకో కొంచెం స్పేస్ ఇలా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంత 3 mm 4 mm స్పేస్ ఇట్లా సపరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే పేషెంట్ కొంచెం ప్యానిక్ అయిపోతారు, లేదా దాన్ని కొంతమంది ఏమో ప్యానిక్ అయ్యి భయపడి చేయరు, దాన్ని ఇంకా ట్రీట్మెంట్ పళ్ళుతోనే కూడా మానేస్తారు. కొంతమంది ఏమో ఏం కాదులే అని చెప్పేసి రెక్లెస్గా ఉంటారు. అలా ఉండకూడదు. ఏంటంటే అలా స్పేస్ ఫామ్ అయ్యాక కూడా కొంచెం పుక్లించడం, కొంచెం క్లీన్ చేసుకోవడం. ప్రాక్సిమల్ బ్రషెస్ అని కొన్ని బ్రషెస్ ఉంటాయి అన్నమాట, సన్నగా ఉంటాయి, వాటిని పెట్టి క్లీన్ చేసుకోవడం, లేదా ఫ్లాస్ పెట్టి క్లీన్ చేసుకోవడం. ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అవ్వవు. అంటే నార్మల్ మెయింటెనెన్స్తో పాటు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా నార్మల్ మెయింటెనెన్స్ మానేయకూడదు. బ్రషింగ్ చేసుకోవాలి, పుక్లించాలి, మౌత్ వాష్ చేయాలి. ఒక పేషెంట్కి నోట్లో ఒక్క క్యాప్ పెట్టినా కూడా మెయింటెనెన్స్ ఉండాలి. అంటే బ్రష్ చేయడం, పుక్లించడం, మెయింటెనెన్స్ ఉండాలి. ఎందుకంటే మన పళ్ళు లాగానే ఉంటాయి అవి, కానీ మెయింటైన్ చేయడం బెటర్. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో సపోజ్ మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక క్యాప్ ఊడింది అనుకోండి, క్యాప్ ఊడడానికి వెనకాల మ్యాక్సిమం రీజన్స్ ఏముంటాయంటే వాటికి దానికి ఇంకో పనుకు మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడం వల్ల క్యాప్ ఊడుతుంది మెజారిటీ. అంటే గట్టిగా తినకుండా చూసుకుంటే ఊడే రీజన్ ఏంటి అంటే దా పన్నుకి పక్క పన్నుకి మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడం వల్ల, ఆ ఫుడ్ ఇరుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ బ్యాక్టీరియా యాసిడ్స్ అంటే రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆ యాసిడ్స్ వల్ల సిమెంట్ బ్రేక్ డౌన్ అయ్యి క్యాప్ ఊడిపోతుంది. అదే ఆ పర్సన్ మౌత్ వాష్ మంచిగా చేసి ఉంటే ఆ క్యాప్ ఊడేది కాదు, బ్యాక్టీరియా అంత ఎఫెక్ట్ ఉండదు. సో ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం చెకప్స్. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేశాను అనుకోండి, 6 months మళ్ళీ పేషెంట్ వచ్చి కనిపించాలి, చెకప్కి రావాలి. వస్తే మైనర్ థింగ్స్ ఉంటే మేము క్లీన్ చేస్తాము, లేదంటే మేము అడ్వైజ్ ఇస్తాము, ఇలా చేయండి అలా చేయండి. చాలామంది అసలు చెకప్స్ కూడా రారు. ఒకసారి ఇంప్లాంట్స్ పడ్డాయి లేదా లోపల పెద్ద బ్రిడ్జెస్ పెట్టారు అని అంటే ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి చెకప్కి రావాలి. వస్తే ఏమైనా చిన్న చిన్న మైనర్ థింగ్స్ మేము అడ్వైస్ చేస్తాము. అదొకటి, చెకప్స్కి రావాలి. మూడోది వచ్చి ఏంటంటే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎముక గట్టిపడే ఫుడ్ తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ డి, మనకి ఇంకా కాల్షియం ఫుడ్, మినరల్స్, మెగ్నీషియం, ఫాస్ఫేట్ ఇలాంటి ఫుడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే కింద ఎముక గట్టిపడుతుంది, వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏది ఇంప్లాంట్ వేసామో అది ఎముకలో బాగా కలుస్తుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఎంత బాగా కలుస్తుందో అంత బలపడుతుంది ఇంప్లాంట్. ఎంత బలపడుతుందో మన నోట్లో ఉన్న పెట్టిన సెట్ అంత బలపడి ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది అన్నమాట. సో అట్లా. ఇంకో విషయం ఏంటి అంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటి అంటే ఈ ట్రీట్మెంట్స్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది,
ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇంప్లాంట్స్ అన్నా ఒక ఇంప్లాంట్కే బాగానే ఛార్జ్ చేస్తారు, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే లక్షల్లో ఉంటుంది. సో మీకు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయాల్లో. కొంచెం ఎక్కువ పెట్టినా కానీ క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి లైఫ్ ఎక్కువ వస్తుంది. చాలామంది ఏంటంటే తక్కువ అవుతే చాలు అనుకొని చెప్పేసి చిన్నగా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అది వాళ్ళకి లాంగ్ రన్లో మంచిది కాదు. అవి తొందరగా పోవడం లేదా క్వాలిటీ తక్కువ అని చెప్పాను కదండి, అవి చిప్ ఆఫ్ అయిపోవడం, మెటీరియల్ ఊడిపోవడం, ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడం. మీరు రకరకాల మెటీరియల్స్ గురించి అని అవును, రకరకాల మెటీరియల్స్ అనేవి చెప్తున్నాను. ఎందుకంటే మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట, లోకల్ మేడ్ మెటీరియల్స్ దొరుకుతాయి. లోకల్ మేడ్ మెటీరియల్స్ వాడినప్పుడు ఏంటంటే కాస్ట్ తగ్గుతుంది కానీ క్వాలిటీ ఉండదు. అది ఏ బిజినెస్ లోనే వర్తిస్తుంది, అన్ని వర్గాల్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఒక ప్రైస్ చెప్పొచ్చు, వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంది, ఇది ఇక్కడ ఎక్కువ ఉంది అని వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడ తక్కువ ఉందిలే అని అక్కడ చేయించుకోవచ్చు. సో వాళ్ళు డిపెండ్స్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈ టేబులే తీసుకుందామండి. ఈ టేబుల్ నేను లోకల్ మార్కెట్లో కొనుక్కుంటే ఇవి పైన ఎగిరిపోతాయి, అవి కాళ్ళకు గుచ్చుకుంటాయి లేదా గీసుకుంటాయి. సో ఫినిషింగ్ తొందరగా పోతుంది, కలర్ తొందరగా పోతుంది. సో ఇవి కూడా సేమ్ అలాగనే. మనం క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ రావు, ఎడ్జెస్ రఫ్ ఉండవు, స్మూత్ ఉంటాయి. వాటి యొక్క లోపల కాంపోజిషన్ అంటాం కదా, మెటీరియల్ కాంపోజిషన్ కరెక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం వాడే క్యాప్స్ కూడా మంచి క్యాప్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ లైఫ్ వస్తాయి. లేజర్ సింటరింగ్ అంటాం, అంటే క్యాప్స్ లేజర్తో కట్ చేసే వాటిని క్యాట్ క్యామ్ క్యాప్స్ అంటారు. సో క్యాట్ క్యామ్ క్యాప్స్ వాడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, బార్డర్స్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇవి సో ఏంటంటే ప్రతి దానిలో కూడా మనకు సెట్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. కాంప్రమైజ్ కాకుండా పేషెంట్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి, కాంప్రమైజ్ కాకుండా ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చి కరెక్ట్గా చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తక్కువ, పేషెంట్ కావచ్చు డాక్టర్ కావచ్చు. సార్ అంటే ఇక్కడ జనరల్గా కస్టమర్స్కి ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ పేషెంట్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఇంత కాస్ట్ అయినా కూడా ఈయన ఇంత చెప్తున్నారు అంటే వాళ్ళకి మెటీరియల్ గురించి ఐడియా ఉండదు కదా సార్. అవునండి. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ టైప్స్ ఏమున్నాయి, ఏ మెటీరియల్ ఎక్కువ కాస్ట్, ఏ మెటీరియల్ తక్కువ కాస్ట్ అని వాళ్ళకి ఐడియా ఉండదు. సో పక్కన సపోజ్ పక్కన హాస్పిటల్ వాళ్ళు తక్కువ చెప్పారు అని అంటే అదే మెటీరియల్ మేము వాడతామమ్మా, ఇంత ప్రైస్కి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తాము అని చెప్తారు. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెటీరియల్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి సార్? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ విల్ బి దేర్, ఏది ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఏది తక్కువ కాస్ట్ అవుతుంది? చూడండి దీనిలో టూ క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ వచ్చి తెలీదు అంటున్నారు కదండి, అది ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు గూగుల్లో కొడితే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, కానీ దాంట్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో అది ప్రాబ్లం. సో మీకు ఏంటి అంటే మీ క్వశ్చన్లో కరెక్ట్గా ఆన్సర్ చేయాలని అంటే ఫస్ట్ థింగ్ డాక్టర్ మీద ట్రస్ట్ ఉండాలి, డాక్టర్కి పేషెంట్కి ఒక బాండ్ ఉండాలి. ఎందుకనంటే పేషెంట్తో మాట్లాడినాక డాక్టర్ కరెక్ట్ డెలివరీ చేయడం డాక్టర్ బాధ్యత. అట్ ద సేమ్ టైం ఏం వాడుతున్నారో చెప్పడం డాక్టర్ బాధ్యత. అంటే పేషెంట్ అడిగితే చెప్తారు. ఇప్పుడు మీరు ఇంప్లాంట్స్ అని చెప్పాను కదా, ఇంప్లాంట్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి, నారిస్ అని, బయోలైన్ అని, డెన్షియం అని, ఆస్ట్రియం అని, డియో అని, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు అడిగితే డాక్టర్ చెప్తారు, దానిలో దాపరికం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము అవన్నీ మీకు చెప్పినా కూడా అర్థం కావు కదా అన్న థాట్లో మేము చెప్పాము. కానీ మీరు ఆ నేమ్ మెన్షన్ చేసి అడగచ్చు, జస్ట్ నేమ్ కనుక్కోవడం పెద్ద థింగ్ ఏమీ కాదు. గూగుల్లో ఇప్పుడు ఏ ఇంప్లాంట్స్ బాగా ఉన్నాయండి, ఏం రన్ అవుతున్నాయి అని కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. అది మీరు టాలీ చేసుకొని మాట్లాడచ్చు డాక్టర్ తోటి, అట్లా తెలుసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే నేను అంటుంది ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, ఆ పర్సన్ అడుగుతాడు సిమెంట్ ఏది వాడావు, పిల్లర్ ఏది వాడావు అని. అట్లా ఇదే థింగ్లో డాక్టర్ని పేషెంట్ అడగచ్చు, హీ హ్యాజ్ ఎ రైట్, నాకు రైట్ ఉంది అడగడానికి. సో డాక్టర్ చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు పేషెంట్ కోల్పోవద్దు అనుకుంటే డాక్టర్ చెప్తాడు. ఓవర్ స్మార్ట్ చేసి నేను చెప్పను అనుకుంటే తన లాస్ అది. సో డాక్టర్కి పేషెంట్ ఒక బాండ్ ఉండాలి. ది సేమ్ టైం డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో డాక్టర్ మెన్షన్ చేసి చెప్తారు ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏ క్యాప్స్ వాడుతున్నారు, ఏ ఇంప్లాంట్ ఏంటిది, ఎంత లైఫ్ వస్తుంది, వారంటీ ఉందా. సో ఈ థింగ్స్ పేషెంట్ ముందే అడిగి కన్సర్న్ ఫామ్లో రాయించుకొని వెళ్ళొచ్చు. అంటే డాక్టర్ లేదంటే లేదని చెప్పేస్తారు, ఉంది అంటే ఉందని చెప్తారు. దాన్ని తగినట్టుగా మీరు డెసిషన్ తీసుకోవాలి, అట్లా అన్నమాట. సో అంటే ఒకవేళ ఆ డాక్టర్ సపోజ్ మీడియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నా, బట్ హీ కెన్ సజెస్ట్ అనమాట, దీనికన్నా హై క్వాలిటీ కూడా ఉంటుంది, దీనికన్నా లో క్వాలిటీ కూడా ఉంటుంది, మేము యూజ్ చేసేది మీడియం క్వాలిటీ, సో దీనికి ఇంత ప్రైస్ అవుతుంది, హై క్వాలిటీకి వెళ్తే ఇంత ప్రైస్ అవుతుంది. సో అది పేషెంట్ బాధ్యతగా వాళ్ళు తెలుసుకొని ఆ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో అది తెలుసుకుంటే దెన్ దే విల్ బి ఫైన్. సరే, ఇందులో ఇంకో డౌట్ ఏంటంటే యూజువల్గా షుగర్స్ అనేవి మనకి పళ్ళకి ఎఫెక్ట్ చేస్తాయి అని అంటారు, బట్ ఇవాళ రేపు చూసుకుంటే
మీరు అన్నట్టుగా మిగతా పోషకాలు అన్నీ రావాలి, న్యూట్రియంట్స్ అన్నీ రావాలి అని అనుకుంటే చాలా కంపెనీస్ ఏంటంటే గమ్స్ ఈటింగ్ గమ్స్ అంటే క్యాండీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాయి టు గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్, కాల్షియం కానీ వాటిలో డిఫరెంట్ విటమిన్స్ కానీ. సో మరి ఇది షుగర్ బేస్డే కదా, సో ఇటువంటివి తీసుకోవచ్చా టు మెయింటైన్ ఓవరాల్ హెల్త్ కానీ మన మిగతా న్యూట్రిషన్ కానీ? సో థింగ్ ఏం చెప్తా చూడండి, ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్ లేదా డ్యూరేషన్ ఇంపార్టెంట్. 2 things, ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్. అంటే షుగర్ టూత్తో ఎంత కాంటాక్ట్లో ఉందో అనేది చూస్తాం. అది డెంటల్ విషయానికి వస్తే ఇది ఒక టూత్ సర్ఫేస్ అనుకోండి, ఈ టూత్ సర్ఫేస్ చుట్టూ మూలో కానివ్వచ్చు, చిగురులో కానివచ్చు, దీని సర్ఫేస్ మీద కానివ్వచ్చు, షుగర్ ఎంతసేపు అవైలబుల్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు షుగర్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ ఎంతసేపు ఉంది అనేది ఇంపార్టెంట్. అంటే అక్కడే షుగర్ అవైలబుల్ ఉందనుకోండి చాలాసేపు, బ్యాక్టీరియా తిని మల్టిప్లై అవ్వడానికి టైం దొరుకుతుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు క్యాండీ తిన్నారు, క్యాండీ పెట్టుకుని నోట్లో చప్పరిస్తూ ఉన్నారు, అది అయిపోయింది, మళ్ళీ ఇంకోటి తింటున్నారు. సో మీరు ఫ్రీక్వెన్సీ పెంచుతున్నారు, డ్యూరేషన్ పెంచుతున్నారు. సో మీకు ఎంత కాంటాక్ట్లో ఉంటుందో పాలు అంత ఫాస్ట్గా పాడవుతాయి. అది మీరు తినడమే రాంగ్, దట్స్ ఫైన్ అని ఒకటి తిన్నాక ఏం చేయాలి, తిన్నాక వెంటనే పుక్కిలించాలి, తొందరగా తిని పుక్కిలించాలి. నార్మల్ వాటర్ ఈస్ ఫైన్ ఆర్ సాల్ట్ వాటర్? నార్మల్ వాటర్ ఈస్ ఫైన్. అంటే మనకు ఒక రన్నింగ్ వాటర్తో ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. సో పుక్కిలిస్తే ఏమవుతుందంటే ఇక్కడ కాంటాక్ట్లో ఉన్న షుగర్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవుతే బ్యాక్టీరియాకి సోర్స్ లేదు కనుక, ఇప్పుడు ఎనర్జీ సోర్స్ లేదు కనుక దాన్ని మల్టిప్లికేషన్ ఆగిపోతుంది. సో మనకి క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ షుగర్స్తో ఎంతసేపు కాంటాక్ట్లో ఉంటుంది. మనం షుగర్ అంటే క్యాండీస్ అనుకుంటున్నాం, క్యాండీసే కాదండి, బాటిల్ మిల్క్ పిల్లలకి ఇస్తారు చాలామంది, అట్లా నోట్లో పెట్టి ఉంచేస్తారు పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పేసి. అలా వాళ్ళు హవర్స్ టుగెదర్ అది బాటిల్ పట్టుకొని ఫీడ్ చేస్తూ ఉంటారు, పళ్ళ మొదలు పెట్టుకుని దాన్ని సక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మిల్క్లో షుగర్ ఉంటుంది కదా, ఆ మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఆ మిల్క్ పంటితో కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ చిన్నారి యొక్క ముందు పళ్ళు తొందరగా పాడైపోతాయి. సో క్యాండీస్ అనే కాదు అండి, ఏదైనా సరే ఫుడ్ ఎక్కువసేపు పంటితో కాంటాక్ట్లో ఉండకూడదు. ఒక యాక్టివిటీ అయిపోవాలా, తర్వాత వాష్అవుట్ అయిపోవాలి. అలా ఉంటే మనం తగ్గిస్తాం. అలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పుచ్చు అనేవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. షుగర్ టూత్తో ఎక్కువసేపు కాంటాక్ట్లో ఉండవు.